ఏం దృఢ సంకల్పం చేయాలి అన్నారు? ఎలాంటి సంస్కారాల టక్కరొచ్చినా, మత భేదాలు వచ్చినా, బలహీనత విషయాలు వచ్చినా, ఎవరిపైనన్నా ఎవరైనా మీతో అసత్యం మాట్లాడుతున్నా ఒకటే అనుకోండి, మీకు క్రోధం రాకూడదు. నేనెవర్ని? సత్యమైన తండ్రికి సత్యమైన పిల్లవాడిని. నేనెందుకు అసత్యత మార్గంలో వెళ్ళాలి? పరమాత్మను నేను తోడుగా పెట్టుకుంటే విజయం నా జన్మ సిద్ధాధికారం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాలు వచ్చినా కూడా మీరు ఆ విషయాల్లోకి వెళ్ళకండి. ఎక్స్క్యూజెస్ చెప్తారు. అలా అయింది, ఇలా అయింది అని ఒక పాటలే పాడుతూ ఉంటారు. బాబా అంటున్నారు, అచ్చా మంచిగానే అయింది, సదా మంచిగానే అవుతుంది, అందరికీ మీరు మంచినే చేయాలి. అచ్చా అచ్చా అచ్చా, మంచి 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 అనే గీతాన్ని పాడుతూ ఉండండి. సో బాబా ఒక డ్రిల్ చేయించారు. ఒక్క సెకండ్లో దృఢ సంకల్ప స్వరూప ఆత్మగా అవ్వండి. దృఢ సంకల్ప స్వరూప ఆత్మగా అవ్వండి. ఎలాంటి ఎక్స్క్యూజెస్ వచ్చినా, సోమరితనం వచ్చినా, నీరసత్వం వచ్చినా ఆ సమయంలో ఒక దృఢ సంకల్పం చేయండి. చాలా జన్మల వరకు అది మీ దగ్గర సమాప్తమవుతుంది. ఏం జరిగినా కూడా నేను బాబా హృదయ సింహాసన అధికారి ఆత్మగా అవ్వాలి, విశ్వ సింహాసన అధికారి ఆత్మగా అవ్వాలి అని ఒక దృఢ సంకల్పం చేయాలి. బాబా యాద్ ప్యార్ ఎవరికి చెప్పారు? సదా ఉమంగ ఉత్సాహంలో ఉండే పిల్లలకి, సదా ఉమంగ ఉత్సాహాన్ని అనుభవం చేసుకునే పిల్లలకి, దృఢ సంకల్పం అనే తాళం చెవి పక్కన పెట్టుకున్న పిల్లలకి, క్రోధం నుంచి ముక్తులుగా అయ్యే పిల్లలకి, సదా బాబాతో తోడుగా ఉండే పిల్లలకి, ఎకానమీ అనే స్వరూపంలో ఉండే పిల్లలకి, ఏకాగ్రత స్వరూపంలో ఉండే పిల్లలకి, గారాబాల పిల్లలకి, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకి బాబా యాద్ ప్యార్ చెప్తున్నారు. ఇవాళ వరదానం కూడా ఇచ్చారు. సదా అన్ని కోరికల నుంచి మీరు త్యాగం చేసేసి తపస్వి మూర్తులుగా అవ్వాలి. హద్దు యొక్క సర్వ కోరికలు. స్లోగన్లో బాబా చెప్పారు, ఎలాంటి ఫలం వచ్చినా ఆ ఫలాన్ని వెంటనే ప్రాప్తి చేసుకోవాలంటే అది ఫలం పండక ముందే తినడంతో సమానం. సో మనం రిజల్ట్స్ గురించి ఆలోచించకూడదు, ఫస్ట్ మన జర్నీ గురించి ఆలోచించాలి. ఎసెన్స్లో బాబా ఏం చెప్పారు? ఎలాంటి సోమరితనం, నీరసత్వం, ఎక్స్క్యూజెస్ చెప్పే అలవాటు ఉండకూడదు. నేను దృఢ సంకల్పధారి ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయాలి. ఓం శాంతి.